హైకోర్టు, సుప్రీంకోర్టు పేరు చెప్పి ముదిరాజులను ఇంకా వంచొద్దు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజు యువసేన ప్రధాన కార్యదర్శి కావలి రవి ముదిరాజు పిలుపు. మీడియా సమావేశంలో కావలి రవి ముదిరాజు మాట్లాడుతూ, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను ఎలాగైతే స్వాగతించారో, అలాగే బీసీ-డి నుంచి బీసీ-ఏకు కూడా ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి మాకు న్యాయం చేయాలని కోరారు. ఒకవేళ చెయ్యని పక్షంలో కలెక్టరేట్ల ముట్టడితో ఉద్యమిస్తాం, మరో ఉద్యమానికి తెరలేపుతామని అన్నారు. నా పేరు కావలి రవీందర్ ముదిరాజ్. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ యువసేన. ఈరోజు మన సుప్రీంకోర్టులో వేసినటువంటి బీసీడీ నుంచి బీసీఏ రిజర్వేషన్ కనుక మొన్న ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ పైన మీరు అధ్యయనం చేయండి, ఇది హైకోర్టులోనే చూసుకోండి, మీరు దీన్ని ముంగడు సాగించండి అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవో జారీ చేయడం ఇది. అవునా, ఇప్పటి నుంచి ఏంటంటే గత ఎలక్షన్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ముదిరాజ్ కులానికి దయనీయ స్థితిలో ఉన్నారు, ఇలా డిమాండ్ 40 ఏళ్ళ నుంచి ఉన్నది, కాబట్టి నేను బీసీడీ నుంచి బీసీఏకి నేను మారుస్తా అని చెప్పి పలు సందర్భాలలో మరియు మేనిఫెస్టోలో మరియు ప్రతి దగ్గర హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని అమలుపరచాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాలుగా ఇంతకుముందు 1960లో వరకు 65 సంవత్సరం వరకు బీసీలలో ఉన్నటువంటి మమ్మల్ని అప్పుడు చేసిన అధ్యయనంలో కులగణనలో మమ్మల్ని వీళ్ళు మంచిగా ఉన్నారు, మంచి స్థితిగతిలో ఉన్నారని చెప్పి బీసీడీలో వేయడం జరిగింది. అప్పటి నుంచి మేము గత 40 సంవత్సరాలు మేము అన్యాయం జరుగుతున్నది. మాకు ప్రభుత్వ పరంగా కానీ, ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, మెడికల్ సీట్లలో కానీ, మాకు విద్యాపరంగా కానీ, మాకు ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము కోల్పోయింది చాలా. ఇప్పుడు ముదిరాళ్ళు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారంటే అడుక్కునే పరిస్థితి. ఏ రోజు ఆ రోజు కూలి పనులు చేసుకొని, ఏ రోజు అక్కడక్కడ 10,000కు 5,000 కూలి పనులు చేసుకుని బతుకుని జీవనం సాగిస్తున్నాం. మేము చదువుకొని డిగ్రీలు చేసి, ఎంబీఏలు చేసి, పీజీలు చేసి కూడా ఒక దగ్గర సామాన్య జాబ్ చేసుకొని బతకడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మాకు 2009లో రాజశేఖర రెడ్డి ఆనాడు 2009లో మాకు జీవో ఆర్డినెన్స్ ద్వారా మాకు బీసీడీ నుంచి బీసీఏ వేయడం జరిగింది. కానీ అది 1 ఇయర్. కానీ దురదృష్టవంతో అతను మరణించడంతో సీఎం అప్పుడు మాకు అది మళ్ళీ కొంతమంది కులాలు కలిసి మాకు ఇది బీసీడీలు వేస్తే మాకు అన్యాయం జరుగుతుందని వారి కులాల తరపున పోయడం జరిగింది. దాన్ని రాజకీయం చేసి ఈరోజు వరకు దాన్ని కోర్టులో నాంచి ఆ కోర్టులను నాంచుకుంటారు ఆకుట జరిగింది. అయితే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో ఆ రోజు నివేదిక ఏమిచ్చిరంటే సుప్రీంకోర్టు కూడా దీని మీద నివేదిక ఇవ్వండి, ఏందో వీళ్ళ స్థితిగతులు తెలుసుకోండి, నిజంగానే వీళ్ళు ఆర్థికంగా వెనుకబడిపోయినారా అని చెప్పి తెలపడంతో గత ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా నివేదిక పంపలేదు. ఆ కమిటీ మీద ఎప్పుడు కూడా దానికి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మాకు ఈ డిమాండ్ గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కానీ, ఈ డిమాండ్ మనకు ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కానీ ఈ డిమాండ్ ముందే బీసీడీ నుంచి బీసీగా అమలుపరచాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యలో మందకృష్ణ మాదిగ గారు తన సామాజిక కులకరం కోసం గత 40-50 సంవత్సరాలుగా తన ఎంతో చైతన్యంతో, ఎంతో దూరదృష్టితో అలా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన పట్టు వదలకుండా విక్రమార్కుడిలా కొట్లాడి ఈరోజు ఆయన సాధించుకోవడం వర్గీకరణ సెంట్రల్ నుంచి కానీ, సుప్రీంకోర్టు నుంచి కానీ తీర్పు తెచ్చుకొని ఈరోజు సాధించడం జరిగింది. దానికి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో దానికి మేము ముందుండి ఈ జాబ్ క్యాలెండర్లో మీకు జాబ్కి వచ్చేటట్టు కూడా దానికంటే ముందే మేము ఆ వర్గీకరణ ఏర్పాటు చేస్తాం, దానికి సహకరిస్తామని ముందుగా చెప్పడం జరిగింది. అది సంతోషం. కానీ మేము చేస్తున్న ఎన్నేళ్ల నుంచి చేస్తున్నట్టు డిమాండ్, మా ముద్రాల డిమాండ్ మీకు తెలుసు. మీరు పెరిగింది పాలమూరులో ఉన్న ముద్రాలు ఎంతమంది ఉన్నారో తెలుసు మీకు. పాలమూరులో కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ ప్రతి చోట ముద్రాలు ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎట్లా గెలుస్తారు, ఒక నాయకుడు తయారు కావాలంటే ఎన్ని ఓట్లు కావాలి, అందులో మా బీసీలో సంఘాలలో అత్యధిక కులంలో మేమున్న ఓట్లు మీరు పొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన ఈ ముద్రాల కులానికి హామీ ఇచ్చినటువంటి ఇది నెరవేర్చాలి త్వరలో. కాబట్టి ఇది మీరు దానికి సంబంధించిన దాని గైడ్లైన్స్ ఏముందో దానికి ముంగడి తీసుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు మేము ఏదో ఎలక్షన్లు అప్పుడే మేము ఈ వాగ్దానాలు చెప్తాం, తర్వాత దీన్ని తీసుకుపోయి పెడ చేయని ఇస్తాం, అక్కడే ఇస్తాం, ఓన్లీ ముద్రాలని ఇంకా మోసం చేస్తూనే ఉంటాం ప్రతిసారి అంటే ఈసారి ఊరుకునేది లేదు. కంపల్సరీ దీని మీద మేము ఇంకో ఉద్యమంకి రెడీ అయిపోతున్నాం. మేము కలెక్టర్ ముట్టడి కానీ, తర్వాత అసెంబ్లీ ముట్టడి అయిన తర్వాత వీలైతే మీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కానీ ప్రతి దగ్గర ముట్టడి చేసి రాస్తారోకోలు ధర్నాలు చేసి మా డిమాండ్లు మేము నెరవేర్చుకోవడానికి దేనికైనా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.